नमस्कार, मैं माउली हिंदी समाचार में आपका स्वागत है और मैं हूं शेख इस्माइल। विधायक पायल शंकर ने सोमवार को आदिलाबाद जिला केंद्र में सरकारी स्पोर्ट स्कूल का दौरा किया। इस मौके पर उन्होंने स्कूल के विद्यार्थियों से बात की और वहां की समस्याओं के बारे में जानकारी ली। इसके बाद भोजन की जांच की गई। यहां तक कि विधायक ने कहा है कि स्पोर्ट स्कूल सुविधाओं और स्टाफ की कमी से जूझ रहे हैं। उन्होंने शिकायत की कि पूर्णकालीन कर्मचारी की नियुक्ति के बजाय प्रतिनियुक्ति पर कर्मचारी की नियुक्ति की जा रही है। उन्होंने कहा है कि स्कूल में स्टाफ की कमी के कारण यहां समस्या विकराल हो गई है। उन्होंने कहा है कि यह मामला प्रधान सचिव व एमडी के संज्ञान में लाया गया है। उन्होंने कहा है कि एक बार फिर स्कूल की समस्याओं को मुख्यमंत्री और प्रधान सचिव के संज्ञान में लाएंगे और समस्याओं का समाधान कराने का काम करेंगे। రావడానికి 2 రోజులు పడుతుంది। ఈ వార్త అయిన తర్వాత వాళ్ళకి బాధ ఎంత అనిపిస్తుంది? వాళ్ళకి బాధ మామూలు బాధ అనిపించదు కదా। ఇప్పుడు క్రీడా పాఠశాలలకు సంబంధించినటువంటి సిబ్బందిని కూడా నియమిస్తారు। కానీ ఆ రకమైనటువంటి ఆలోచన లేకుండా గత ప్రభుత్వం కానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కానీ మిగతా పాఠశాలల నుంచి కేవలం డిప్యుటేషన్ల మీద సిబ్బందిని తీసుకొచ్చి అరకొర నిధులు ఇచ్చి ఈ యొక్క క్రీడా పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థుల భవిష్యత్తు బాగవుతుందంటే అది చాలా పొరపాటు। ఈ విషయం మీద నిన్న మొన్న ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి అదేవిధంగా ఎండీ గారికి చెప్పడం జరిగింది। ఇక్కడ ఉన్నటువంటి సిబ్బందిలో దాదాపు 80 నుంచి 90% సిబ్బంది లేక డిప్యుటేషన్ల మీద కొనసాగుతున్నటువంటి సిబ్బంది కూడా వాళ్లకు సరైనటువంటి ఉత్తర్వులు లేక ఒక అగమ్యగోచరంగా ఒక ఆలోచన రహితంగా విద్యా వ్యవస్థ గాడి తప్పుతున్నట్టు అనిపిస్తూ ఉన్నది। ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క క్రీడా పాఠశాలలు సైనిక్ స్కూళ్లకు ధీటుగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం ఆలోచించినప్పుడు సౌకర్యాలు కూడా ఆ రకంగా మెరుగుగా ఇస్తేనే అది సాధ్యమవుతుంది। క్రీడా పాఠశాల అనగానే క్రీడలలో ఆ యొక్క విద్యార్థులకు నైపుణ్యత లభిస్తుందేమో, ఆ విద్యార్థులకు ప్రత్యేకమైనటువంటి శిక్షణ ఇస్తారన్న ఒక ఆలోచన తల్లిదండ్రులలో ఉంటుంది। కానీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి చూస్తే పేరుకే క్రీడా పాఠశాల క్రీడలతో సంబంధం లేకుండా ఉన్నట్టు కనిపిస్తూ ఉన్నది। తప్పకుండా ఆ యొక్క విద్యార్థుల తల్లిదండ్రుల యొక్క బాధని అర్థం చేసుకున్నాం। రేపు తప్పకుండా ఈ హైదరాబాదులో ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి, ముఖ్యమంత్రి గారికి, మిగతా సంబంధిత అధికారులకు ఈ యొక్క విషయాన్ని తెలియజేసే ప్రయత్నం చేస్తా। ప్రత్యేకంగా సిబ్బందిని నియమించి ఈ యొక్క విద్యార్థుల భవిష్యత్తును బాగుండే విధంగా నా వంతు ప్రయత్నం నేను చేస్తా। ఈ యొక్క విద్యార్థుల తల్లిదండ్రుల మనోవేదనను ప్రభుత్వం కూడా అర్థం చేసుకోవాలి। 100 కిలోమీటర్ల దూరం నుంచి వాళ్ళ పిల్లల భవిష్యత్తు బాగుంటుందని పిల్లలని హాస్టల్లో వేయడానికి కూడా భయపడ్డటువంటి వాళ్ళు ప్రభుత్వ పాఠశాల అయినటువంటి క్రీడా పాఠశాలలు చేర్పించారంటే వాళ్ళకు ఒక భరోసాతోనే చేర్పించారు। మరి ఆ యొక్క భరోసా కోల్పోయే విధంగా ఇక్కడి సౌకర్యాలు ఉన్నాయి। దాని మీద నేను సంబంధిత అధికారులతో మాట్లాడి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చక్కదిద్దే విధంగా నా వంతు ప్రయత్నం చేస్తాను।